నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం చేసే మంచి పనులు తీసుకొని పోవాలి. గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ఏం చేసినాయి. చదువు చెప్పేటోళ్ళ దిక్కు లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు చెప్పేటోళ్ళ దిక్కు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో 11,000 మంది ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి గారు డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ చేసినారు. ఇక్కడ ఎక్కడ కూడా టీచర్ల కొరత లేకుండా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత నాణ్యత ప్రమాణాలు పెంచుతా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలలో కూడా ఎన్నో ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత ఎరువులు దొరుకుతలేవని స్టేట్మెంట్ ఇచ్చింది నిన్నగాక మొన్న. ఎరువులు దొరుకుతలేవు, మాకు మొత్తం యాప్ ద్వారా కష్టమవుతున్నది, యూరియా దొరుకుతలేదు. ఈ రోజు కూడా నేను రాగా మళ్ళీ నేను నల్లవాగు నీళ్ళు గురించి లెవెల్ వచ్చిందా లేదని పోయి చూస్తే ఆడ ఇంకా యూరియా ప్రతి ఒక్కరు దొరుకుతుందని చెప్పి అన్ని సొసైటీల ద్వారా, ఆ తర్వాత ఎఫ్పిఓల ద్వారా అన్ని కూడా యూరియా మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా మీ మండలంలో ఎక్కడన్నా యూరియా కొడుతూ ఉంటే నా దృష్టికి తీసుకొని రండి, వాళ్ళకు కూడా నేను యూరియా ఇప్పించే విధంగా కృషి చేస్తాను. లేకపోతే వాళ్ళకు ఏం చెప్పడానికి ఏం లేదు, కానీ వాళ్ళు తప్పు చేసిన రోడ్ల గురించే చెప్తున్నారు. అక్కడక్కడ వీడియోలు పెట్టుకుంటారు. ఇక రైతుల మీద ఎరువు, రైతులకు మేము చేసినాం అట్లా చేసినాం. రైతుల గురించి మీరు ఏం చేసారు? రైతు బంధు ఇచ్చారు, నాగళ్ళు లేవు, రూటవెంటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు ఏం కూడా లేకుండా మొత్తం ఖాళీ రైతు బంధు ఇచ్చారు. ఇది డ్రిప్ స్ప్రింక్లర్ అనేది అసలే లేవు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఇస్తున్నారు. కొంచెం ఆలస్యమైనా సరే రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా ఇచ్చుకుంటూ మళ్ళీ అన్ని స్ప్రింక్లర్లు, డ్రిప్, తర్వాత రూటవెంటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, వ్యవసాయ పనిముట్లు 50% మీద సబ్సిడీ కూడా మీకు అందరికి ఇస్తాము. కాబట్టి మీకు అందరికి చెప్పేది ఏంటంటే ఇంకోటి, ఎల్నినో ప్రభావం, వర్షాలు పడలేని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఒక్క నెల మాత్రం పడతాయంట. మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. వర్షం ఎందుకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, బోర్లు ఎండిపోతా ఉన్నాయి. సింగూరు ఒకటి రిపేర్ చేయడం వల్ల తాగునీటి సమస్య కూడా మనకి ఏర్పడ్డది. అయినా కూడా ఎండాకాలంలో ఎక్కడ నీటి కొరత రాకుండా అన్ని విధాలు కృషి చేసి దాదాపు తీర్చడం జరిగింది. మళ్ళీ ముందు కూడా ఏమన్నా అవసరం అనుకుంటే ఇంకా కూడా మళ్ళా ఈ 2 నెలల వరకు మనం ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. కాబట్టి సింగూరు రిపేర్ అయ్యే వరకు మనం ఇంకా కూడా నీళ్ళ గురించి బడ్జెట్ పెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. ఏదో కేవలం బురద జల్లే కార్యక్రమం, సొల్యూషన్ చెప్పరు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిజంగా ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసినా కూడా అప్పు తీసుకుంటూ మిత్తి కట్టుకుంటూ అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒకటి నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఆగస్టు 15 నుండి మనకు కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, తర్వాత భర్త చనిపోయిన వాళ్ళకు, తర్వాత వికలాంగులకు, తర్వాత ఇంకా వృద్ధాప్య పెన్షన్ ఒకటిగా అందరికి కూడా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాను. మళ్ళీ ఈ 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంట్ ఎవరికైతే అందుబాటులో లేదో, ఎవరికైతే వస్తలేదో మళ్ళా వారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇండ్ల గురించి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా, మీ ఏఈ ద్వారా, మీ ఎండిఓ గారికి లిస్ట్ ఇస్తే దాంట్లో నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి అందరికి గుర్తించి వాళ్ళకు కూడా 2 విడతల ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని మీకు చెప్తా ఉన్నాను. తర్వాత రైతులకు, ముఖ్యంగా సర్పంచ్లకు ఒకటి ఏంటంటే కరెంటు గురించి. కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందంటారు. మరి ఏమున్నదో నాకు అర్థం కాదు. ఎంతో మంది మేము ఎన్నోసార్లు చూసాం. ఇక్కడ నేను కొత్తలో వచ్చినప్పుడు, మా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు నన్ను మేము గెలిపించినప్పుడు కొత్తలో ఎప్పటికీ కరెంట్ ప్రాబ్లం ఉండాలి శంకరంపేటలో. అటువంటిది ఎందుకు కరెంట్ ప్రాబ్లం అవుతున్నదంటే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించబడ్డ వాళ్ళు ఎవరు లైన్మెన్లు వాళ్ళందరూ కావలసుకొని కరెంట్ కట్ చేసి వాళ్ళని తీసి ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అన్ని వ్యవస్థ చక్కబడ్డది. ఒక్క సబ్స్టేషన్ కూడా చేయలేదు. గత కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే 132 kV సబ్స్టేషన్ శబరిమల గారు శాంక్షన్ చేసింది. కృష్ణారెడ్డి గారు ల్యాండ్ డిస్ప్యూట్ సాల్వ్ చేసి ఇక్కడ 132 kV చేసుకున్నాం. మీరు రామోజీపల్లి తీసుకోండి, రామోజీపల్లి సబ్స్టేషన్ చేసినాం, జమ్మికుంట సబ్స్టేషన్ చేసినాం. ఈ రోజు కూడా ఇక్కడ అవసరం లేదని చెప్తున్నారు. నారాయణఖేడ్లో 5 33/11 సబ్స్టేషన్లు, తర్వాత ఇంకోటి 132 kV సబ్స్టేషన్ నారాయణఖేడ్కు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో అవి పనులు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. అటువంటిది తర్వాత అదొకటే కాకుండా మళ్ళీ మీకు సర్పంచ్లకు ఈ ప్రభుత్వంలో ఫస్ట్ 40,000 డీడీ కట్టాల్సి ఉంటుండే. 4 డీడీలు 5 డీడీలు కడితేనే 30,000 40,000 కడితేనే మీకు దానికి తగినంత పోల్లు 5-6 పోల్లు ఇస్తుండ్రి, ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది.
కానీ ఇప్పుడు అట్లా కాకుండా 9,000 చిల్లర సుమారు 10,000 రూపాయలు కడితే 1 కిలోమీటర్ వరకు ఎన్ని స్తంభాలు పడితే అన్ని స్తంభాలు, అంత వైరు ప్లస్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి రైతులు దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఎక్కడ మీరు రైతులకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ 9,000 రూపాయలు కట్టండి. 1 కిలోమీటర్ దాకా 10 పోల్ల, 15 పోల్ల, 20 పోల్ల ఎన్ని అవసరం పడితే అన్ని పోల్స్ ఇస్తారు, ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు, వైర్ ఇస్తారు. నేను అక్కడ చూసిన ఆర్ఎంకేలో 4 సంవత్సరాల క్రితం డీడీ కడితే కూడా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేని పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు కాదు, ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ అక్కడ మా నాయకులు అమ్ముకున్నారు. మొత్తం ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, స్తంభాలు అన్ని కూడా అమ్ముకున్నారు. మొన్న నేనే 2,000 పోల్లు మళ్ళీ శాంక్షన్ చేస్తే 2,000 పోల్లు తీసుకొని రాంగా శంకరంపేట లారీ ఆపి అందులోకి పోలు తీసుకొని అమ్ముకున్నారు. తీసుకుపోయి మాసానపల్లి దగ్గర లారీ ఆపి అందులోకి దొంగతనం చేసి అమ్ముకున్నారు. అంటే వీళ్ళ మీద మీరు చెక్ పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే పని చేస్తున్నారో కరెంట్ డిపార్ట్మెంట్ మీద మీరందరూ కూడా చెక్ పెట్టవలసిన అవసరం ఉంది. అదొకటే కాకుండా